గత కొన్ని రోజులుగా మనం యాకోబు పత్రికను ధ్యానం చేసుకుంటున్నాం. గత కొన్ని రోజులనే కన్నా నెలలుగా అంటే 2025 నుంచి మనం ఈ యాకోబు పత్రికను ప్రతి వారం కొంత భాగాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఆఖరి అధ్యాయం ఐదో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ఐదో అధ్యాయంలో 1వ భాగం ఏంటంటే 1 నుంచి 7 వచనాలేమో ధనికులకు హెచ్చరికిస్తున్నాడు. అంటే ధనవంతులైన వాళ్ళు ఎలా ఉండాలి. రెండవది ఏంటంటే కష్టాల్లో ఓర్పు కలిగి ఉండాలని చెప్తున్నాడు. మూడవది ఏంటంటే ఒట్టు పెట్టుకోకూడదని చెప్తున్నాడు. నాలుగవది సంతోషంగా లేక కష్టాల్లో ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు. ఐదవది ఏంటంటే ప్రార్థనా శక్తి, పాపలను దేవుడి వైపు తెప్పండి అని ఆఖరిగా ఈ యొక్క 6 అంశాలు ఈ యొక్క యాకోబు ఈ యొక్క 5వ అధ్యాయం చెప్తున్నాడు. అయితే చూద్దాం. మొట్టమొదటిగా యాకోబు ధనవంతులకు హెచ్చరికనిస్తున్నాడు. ఈ 5వ అధ్యాయంలో చూద్దాం. 5వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చడి ఉపద్రవములను గురించి ప్రలాపించు ఏడుగుడి. చూడండి, ధనవంతుల గురించి చెప్తున్నాడు. ధనవంతులారా మీ మీదకి వచ్చి ఉపద్రవం గురించి ప్రలాపించి ఏడుగుడి. అంటే ఇక్కడ ధనవంతులైన వారితో ఏం చెప్తున్నారంటే మీ మీద ఒక ఉపద్రవం రాబోతుంది. ఆ ఉపద్రవాన్ని చూసి ఏం చేయాలంటే మీరు ఏడవండి, ప్రలాపించండి అని చెప్తున్నాడు. ఎందుకు ఏడవమంటున్నాడంటే మీరు నాశనం అయిపోతారు కాబట్టి ఏడవండి అనే ఉద్దేశం కాదు. ఏడుపు అనేది పశ్చాత్తాపాన్ని కూడా గుర్తు. ఈ యొక్క యోనా గ్రంథంలో కనుక మనం చూస్తే దేవుడి ఉగ్రత ప్రజల మీదకి దిగొస్తుందని దేవుడు యోనా ద్వారా నినివే పట్టణాన్ని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నినివే పట్టణం అంతటిని నాశనం చేయడానికి చెప్పాడు అంటే చెప్పిన ఉద్దేశం అది కాదు. ఎందుకు చెప్పాడంటే నినివే పట్టణము ఎట్టి పరిస్థితుల్లో కూడా నాశనం కాకూడదని, ప్రజలు పశ్చాత్తాపడాలని దేవుడు ముందుగా హెచ్చరించాడు. అలాగే ఈ యొక్క ధనవంతులైన వారికి యాకోబు చెప్తున్నాడు. ఏ ధనవంతులు? ఎందుకే మన క్రైస్తవ సమాజంలో ముందున్న కొంతమంది బోధకులు ఏం చేశారంటే ధనవంతులు పరలోక రాజ్యం ప్రవేశించడానికి వాక్యం ఉంది కాబట్టి మీరెవరు కూడా ధనవంతులుగా ఉండొద్దు అని ఒక ప్రచారం చేశారు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ధనవంతులు పరలోకం వెళ్ళరు అని మనం అనుకుంటే అబ్రహాం గురించి రాయబడిన మాట ఏంటంటే బహుధనవంతులు అని. యోబు గురించి రాయబడింది ఏంటంటే అతడు కూడా ధనవంతులు అని. అంటే ఇప్పుడు ధనవంతులు పరలోకం వెళ్ళకపోతే ఈ లెక్కలో అబ్రహాము యోబు పరలోకం వెళ్ళి ఉండటంటారా? ఖచ్చితంగా వెళ్ళారు. మరి ఏ ధనవంతుల గురించి రాబడింది ధనవంతులు పరలోకం వెళ్ళాడంటే ధనవంతులు అంటే ఇహలోక సంబంధమైన ధనాన్ని ఆశించేవారు. చాలా మంది సేవకులు అప్పట్లో ఆఫీగ్రహం లేక మీరు ధనవంతులు అయితే పరలోకం వెళ్ళని చెప్పేసి చాలా దుష్ప్రచారం చేశారు. ధనవంతులు అవ్వకూడదు అనేది. దానికి ఎగ్జాంపుల్ గా మేము తీసుకున్నది ఏంటంటే పేదరాజులు ధనవంతుడి స్టోరీ. దీంట్లో ధనవంతులేమో నరకానికి వెళ్తాడు, పేదరాజులేమో పరలోకానికి వెళ్తాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భక్తి యొక్క నిర్వచనాన్ని ప్రభు వారు చాలా గొప్పగా ఇచ్చారు. దాన్ని ధనవంతుడు నెరవేర్చలే. నేను దాని ఒక వ్యక్తికి చెప్పాను, ప్రపంచంలో అనేకమైన కల్చర్స్ ఉన్నాయి, అనేకమైన బోధన విధానాలు ఉన్నాయి, అనేకమైన మార్గములుగా ఎంచుకునే మనుషులు అనుసరిస్తున్న పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో ఏ పద్ధతి వారు అనుసరించే భక్తి భావాల్లో ఏ భక్తి భావము వారు అనుసరించే ఏ మార్గము చెప్పని ఒక గొప్ప నిర్వచనం భక్తి గురించి బైబిల్ మాత్రమే చెప్పింది. ఆ నిర్వచనం ఏంటి తెలుసా? భక్తి అంటే 2 చేయాల, ఒకటే కాదు. ఏంటి ఆ 2 అంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము తీయొద్దులే కానీ ఆఖరి వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించడం. ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడు? మనుషుల్ని ఆదుకోవడం. ఫస్ట్ ఏం చెప్పాడు? భక్తి అంటే ప్రజలకు సేవ చేయడం. ఫస్ట్ ఏం చెప్పాడు? భక్తి అంటే ఉపవాసాలు ఉండడం, భక్తి అంటే ప్రార్థన ఇది చెప్పాడా? అది చెప్పలా. భక్తి అనే దానికి నిర్వచనం ఫస్ట్ యేసుప్రభువారు ఏం చెప్పారంటే నీ ఎదుటి వానికి సహాయం చేయని చెప్పాడు. ఇబ్బందులో ఉన్న ఆదుకో అన్నాడు. రెండవది ఏం చెప్పాడు తెలుసా? ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకంలో బ్రతుకుతున్న మనము మాలిన్యం అవ్వకుండా దేవుని కొరకు పవిత్రంగా మన హృదయాన్ని మన దేహాన్ని కాపాడుకోవడమే అసలైన భక్తి అని యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. అయితే అక్కడ ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే
ఇక్కడ ధనవంతుడు ఎందుకు పరలోకం వెళ్ళలేదంటే ఆ భక్తి యొక్క నిర్వచనాన్ని పరిపూర్ణం చేయలే తన జీవితంలో, అందుకనే వెళ్ళాల. అంటే ఇప్పుడు పేదలాజరు ఎక్కడ పడి ఉన్నాడు? తనకింటి బయటే తన రోజు పడేసే రొట్టె ముక్కలను తిని బతికేవాడు. అలా దీన స్థితిలో ఉన్న వాడిని కూడా ఆదుకోవాలా. రెండవది ఏంటి తెలుసా? మనోడికి భయంకరమైన స్వార్థం ఎక్కువ. ఎవరికి? ధనవంతుడికి. ఎంత స్వార్థంగా అనుకుంటే చూడండి, చచ్చిపోయి నరకంలో పడి నరకాగ్ని గుణంలో కాలిపోతుంటే మనమైతే ఏమంటాం? అమ్మో, కొన్ని సార్లు కొన్ని కష్టాలు వస్తే ఏమంటారంటే ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు అంటారు. ఎందుకని అంటారు ఆ మాట? పగోడు కూడా నేను అనుభవించే శ్రమను అనుభవించకూడదు, అంతేనా? కానీ చూడండి, ఈ ధనవంతుడు, అయ్యా నాకు సహోదరులు ఉన్నారు, వారు ఇక్కడికి రాకూడదు అంటే వీడు చచ్చి నరకానికి వెళ్ళిన తర్వాత కూడా ఏంటి వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారంటే స్వార్థం. నేను నా కుటుంబం, నేను నా ఇల్లు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే నా ఇల్లు, ఎవరైతే నేనే తినాలి, ఎవరైతే నా కుటుంబమే ఉండాలి అని ఆలోచిస్తారో ఖచ్చితంగా వారు దేవుని దృష్టిలో దోషులుగా మిగులుతారు, పరలోకాన్ని కూడా బాగొట్టుకుంటారు. అవునా కదా? ఇప్పుడు ఆ ధనవంతుడు ఎందుకు బాగుంటున్నాడంటే అందుకే స్వార్థం. వాడే తినాలి, వాడే ఊరేగాల. అందుకే పేదలందరికి పడేసేది ఇచ్చాడు కానీ మంచి ఇవ్వలేదు. ఇంకో విషయం చెప్పనా? ఇంకొక ధనవంతుడు ఉంటాడు బైబిల్లో. వాడెవడంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించము, అనేక సంవత్సరాలు కావాల్సింది నీకు నేను సమకూర్చానని దేవుడు విస్తారమైనది ఇచ్చాడు. కరెక్టే, దేవుడు మనకి చాలా సార్లు 100 కావాల్సి వస్తే 200 ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు చెప్పనా? దుబారాగా ఖర్చులు చేయమని కాదు. దేనికి ఇస్తాడు మరి? ఒకటి, దేవుని పని చేయాలి మనం. రెండోది ఏంటి తెలుసా? ఇతరులకు సహాయం చేయాలి. దేవుడు అందుకే మనకి ఎక్స్ట్రాగా ధనాన్ని ఇస్తాడు. చాలా మందికి తెలియని ఒక సీక్రెట్ ఏంటంటే, ధనం విషయంలో కనుక మనం నమ్మకంగా లేకపోతే ఖచ్చితంగా మనం దీవించబడం. ఎదుటి వాడికి సహాయం చేయడానికి దేవుడు నీకు అనుగ్రహిస్తున్నప్పుడు సహాయం చేయడానికి ఎదుటి వ్యక్తికి అక్కర్త ఉందని నీకు తెలిసినప్పుడు నువ్వు కనుక సహాయం చేయడానికి వెనకడిగేస్తే ఖచ్చితంగా నువ్వు పొందుకునే ఆశీర్వాదాలు కొన్ని కోల్పోతావు. యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త ఆఖరి అధ్యాయాల్లో ఒక ఉపమానం చెప్తే ఏం చెప్తారంటే, నేను ఆకలి కొన్నాను, మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను వస్త్రహీనమైన మీరు వస్త్రాలు ఇవ్వలేదు అంటాడు. ఇంకొకటి ఏమంటాడంటే, ఆకలి కొన్నాను, మీరు నాకు ఆహారం ఇచ్చారు, వస్త్రహీనమైన వస్త్రం ఇచ్చారంటే వీళ్ళు ఏమంటారంటే నువ్వెప్పుడు వచ్చావు అంటారు. వాడు కూడా అదే డైలాగ్, నువ్వెప్పుడు వచ్చావని. అప్పుడు యేసు ప్రభు డైలాగ్ ఒకటే, ఎవడైతే అక్కరతలో ఉన్నాడో, ఎవడైతే అల్పుడైన సహోదరులకు సహాయం చేస్తారో వాడు నాకు చేసినట్టే అని చెప్పాడు. వీళ్ళతో ఏం చెప్పాడు తెలుసా? ఎవరైతే సహాయం చేయలేదో వాళ్ళందరూ నాకు చేయలేదు కాబట్టి మీరు నరకానికి పోండి అన్నాడు. సహాయం చేసిన వారిని ఏమన్నాడంటే మీరు పరలోకానికి పోండి అన్నాడు. అంటే చాలా మందికి ఉన్నా కూడా మనసు ఒకదో. ఏ ధనవంతునికి శ్రమ, ఏ ధనవంతునికి హెచ్చరిక అంటే ఉండి కూడా చెయ్యి విప్పడానికి ఇష్టపడని వారు. అలాంటి వారి గురించి ఇక్కడ. అయితే ఈ ధనవంతులు, యాకోబు హెచ్చరిస్తున్న ధనవంతులు ఎవరంటే పని చేయించుకుని డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడిన వాళ్ళు. కొంతమంది ఉంటారు, పనేమో బేమచ్చలు చేయాలి వాళ్ళకి, కానీ డబ్బులు ఇవ్వడానికి ప్రాణం ఒప్పదు. అంటే లేకపోతే మనం ఇవ్వకపోతే వేరే విషయం. కానీ చాలా మంది ఎలా ఉంటారంటే డబ్బులు ఉన్నా కూడా పిసినితనం. పనులు ఉన్నారు, మన దగ్గర పని చేశారు అనుకోండి, పని చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం జీతం అట్టి పెట్టుకోకూడదు. ఎందుకంటే పనివాడికి మనం కనుక జీతం ఇవ్వకపోతే, డబ్బులు నీ దగ్గర ఉంచుకుని కూడా ఇవ్వకపోతే ఏమైందంటే నీ దగ్గర ఉన్న డబ్బులు దేవుడికి మనపెడతాయి అంట. ఏమవుతాయి? నేను చెప్పట్ల మాట, కింద వచనాల్లో ఉంటుంది చూడండి, 4వ వచనం నుంచి చూడండి. ఇదిగో మీ చేరు కోసిన పని వారికి ఇక మీరు మోసముగా వెగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియకు ప్రభు యొక్క చెవులో వచ్చి ఉన్నవి. ఆగండి, ఏంటంట? కూలి ఏమైందంట? మొరపెట్టిందా మొరపెట్టలేదా? మీకు విషయం తెలుసా? మీరు ఖచ్చితంగా ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి, ఎదుటి వారికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు అది కోరుకుంటాడు. బైబిల్లో ఒక మాట రాసింది, తగిన దానికన్నా తక్కువకి ఇచ్చి లేమిడికి గల వారు కాదంట. అంటే దాని అర్థం ఏంటి? తగిన దానికన్నా తక్కువ ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ చెప్తాను వినండి. సాయి ఉన్నాడు అనుకోండి, వాడి కారం ఒక 200కి అమ్ముతున్నాడు. 200కి అమ్ముతున్నప్పుడు
మనం ఎంత ఇవ్వాలా? 200 ఇవ్వాలా? కానీ 150 ఇచ్చి సరిపెట్టుకోని అనకూడదు. ఎందుకో చెప్పనా? అది తగిన దానికన్నా ఏమి ఇచ్చినట్టు? తక్కువ ఇచ్చినట్టు. ఒకవేళ వాడు ఉచితంగా ఇచ్చాడు అనుకో, అది వేరే విషయం. ఒకవేళ తగ్గించి తీసుకున్నాడు అనుకో, అది వేరే విషయం. కానీ చాలా సార్లు ఏం చేస్తారంటే అలా ఆశపడుతుంటారు. కూరగాయ దగ్గర కూడా బేరం ఆడుతుంటారు మనోడు. ఎంత దౌర్భాగ్యం! ఎన్ని దుర్వినియోగం ఖర్చు పెడతాం చెప్పండి. ఒక టీ తాగితే 10 రూపాయలు అయిపోతాయి. టిఫిన్ అయితే 50 రూపాయలు ఈజీగా అయిపోతాయి. కానీ కూరగాయల దగ్గరికి వచ్చి 10 రూపాయలు 20 రూపాయలు బేరాలు. అంటే వాడు బతకొద్దేక జీవితాంతం మనమే బతకాల. వాడు గుర్తుపెట్టుకోండి, తగిన దానికన్నా ఎప్పుడైతే మనం తక్కువ ఇవ్వడానికి ఇష్టపడతామో అప్పుడు మన జీవితంలో దరిద్రం వస్తుందంట, లేమి వస్తుందంట. ఏమొస్తుంది? చాలా మందికి పిసినితనం ఎక్కువ. ఆ పిసినితనం పోనంత కాలం ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం మనకి రాదు. ఇక చూడండి, కూలినంట వీళ్ళు బిగబెట్టారంట, ఇవ్వలేదంట. ఆ కూలి ఏం చేస్తుందంటే దేవునికి మొరపెడుతుంది. అందుకే చూడండి అంటున్నాడు 5వ వచనం, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదనం ముందు మీ హృదయంలో పోషించుకుంటేనే. భూమి మీద ఇప్పుడు అంత్య దినాలు ఇవన్నీ, అవునా కదా? ఎప్పుడు రాకపోతుందో తెలియదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు. ఇలాంటి స్థితుల్లో కూడా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఏం చేస్తారంటే నేను సుఖపడితే చాలు, నేను సుఖంగా ఉంటే చాలని భోగాసక్తులై ఎదుటి వారి గురించి ఆలోచించడంట. ఇప్పుడు అలాంటి ధనవంతులు చెప్తున్నాడు. తర్వాత చూడండి 7వ వచనం, 6వ వచనం, మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. సహోదరులారా, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపికగా నిలిచి చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టింది కదా. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు తీర్పు గురించి, అది రాకడ గురించి. ఏం చేయాలంటే మనం ఓపికతో కనిపెట్టుకోవాలి. దేవుని కార్యాలు అనేవి ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ మ్యాగీ లాగా జరగవు. 2 నిమిషాలు 3 నిమిషాలు పని అవుతుంది. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మన ఓపికని పరీక్షిస్తాడు. రెండోది ఏంటి తెలుసా? మనకి నిదానం అనేది అవసరం. మోషే గురించి ఒక మాట రాసి ఉంటది, అతడు నన్ను నిదానించి చూశాడన్న, నిదానించి తెలుసుకున్నాడన్న. ఎలా తెలుసుకోవాలి మనం? ఇది చెప్తే పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పనిచేయదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే హడావిడి. ప్రార్థన కూడా చాలా మంది ఏం చేస్తారు తెలుసా? అది చేసేనైనా ఇది చేసేనైనా ఆమె ఫోన్ నొక్కడానికి చాలా మంది ఆమె ప్రార్థన బాగా చేస్తారు, చాలా తేలిగ్గా చేసేస్తారు ప్రార్థన. అలా ఎప్పుడు వద్దు. కొంతమంది బుర్రలో పనులు ఒత్తిడి పెట్టుకుంటారు. పనులు ఒత్తిడి పెట్టుకుని బైబిల్ ఎలా చదువుతారు తెలుసా? నామకార్థంగా చదివాం కాబట్టి, చదవాలి కాబట్టి, పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి, వాకింగ్ వచ్చేసింది కాబట్టి అన్నట్టు చదువుతారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నామకార్థపు భక్తి, హడావిడి భక్తి, తొందరపాటు భక్తి దేవుని దగ్గర పని చేయదు. దేవుడి దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? రిలాక్స్ గా, పీస్ఫుల్ గా, ఏ పనులు వదిలేసేయాలి, అన్ని పనులు వదిలేయాలి. ఏదైనా సరే వదిలేసి పక్కన పడేసి దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. కొన్ని ఫోన్లు ఉంటాయి, ఫోన్లు పట్టుకుంటారు. పిల్లలు ఏం చేస్తున్నారు పక్కన ఇంట్లో బియ్యం. కొంతమంది ప్రార్థన కూర్చొని కూడా అన్నమే పొయ్యి మీద ఉంటుంది, ఇలా ప్రార్థన ఉంటుంది, ధ్యాస అక్కడ ఉంటుంది. ఇక్కడే ఉంటది, ఇక్కడేం ఉండదు. ఎప్పుడైనా సరే పనులన్నీ ముగించుకుని దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు ఓపిక అనేది చాలా ప్రముఖం. అది లేకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలిసి నేర్పిస్తాడు. మీకు విశేషంగా దేవుడు ఉన్న గొప్పతనం ఏంటంటే ఫస్ట్ చెప్తాడు, అమ్మా ఇది పద్ధతి, ఇలా చేసుకోండి అని. చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? కొన్నిసార్లు విన్నప్పుడు పని ఆడే అయిపోద్ది, ఎందుకంటే విన్నాం కాబట్టి నేర్చుకుంటాం. కొన్నిసార్లు కొంతమంది ఉంటారు చెప్తే గాని, ఎక్స్పీరియన్స్ అయితే గాని ఎందుకు, అవునా కదా? ఇప్పుడు అది కనుంటూ ముట్టుకోకరా బాబు అంటే పిల్లలు ఉంటారు, ముట్టుకుంటానే ఉంటారు, వెళ్తానే ఉంటారు, అక్కడే తిరుగుతుంటారు. ఒక్కసారి షాప్ పుట్టింది అనుకో వెళ్ళడం. ఎందుకని? ఎక్స్పీరియన్స్. అలాగే మనం చెప్పినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే వినాల ఓపికతో. ఓకే, దేవుడు ఓపిక కనిపెడుతున్నాడు కాబట్టి నేను ఓపికతో కనిపెడతాను అనుకోవాలి. కానీ నువ్వు కనుక వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఓపిక చూపలేదు అనుకో, ఓర్పుగా దేవుడి దగ్గర లేవనుకో, ఆ ఓర్పు నీకు నేర్పిస్తాడు దేవుడు.
ఏం చేస్తాడు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మాట్లాడతాడు, లేదంటే తాట తీసైనా సరే నేర్పిస్తాడు. తాట తీయకుండానే మనం ఏం చేయాలి తెలుసా? ఓర్పు తెచ్చుకోవాలి. ఎలాగా? వాక్యం విని, వాక్యం ద్వారా ప్రాక్టీస్ చేయాలా. దైవభక్తి అనేది ఒకసారి వచ్చేది, ఏదైనా ప్రాక్టీస్ ని బట్టే వచ్చింది. ప్రార్థన కూడా చేయగా వస్తుంది, వాక్యం కూడా చెప్పగా వస్తుంది. అన్ని అంతే. పాట కూడా ఎత్తుకోగానే పెద్ద గాస్పల్ సింగర్లు అయిపోరు. పాడగా లోకంలో ఉంది కదండి, చిన్నప్పుడు పాటలు వెళ్ళలేదా? తినగా వేపాకి ఏమైందంట, పాడగా రాగం ఏమైందంట. అంటే ప్రాక్టీస్ ఏం చేసింది? మనిషిని పర్ఫెక్ట్ లోకి తీసుకొస్తుంది. ఈ ప్రాక్టీస్ చేయాలంటే నీకేం కావాలి? దైవభక్తి విషయంలో నీవే సాధన చేసుకోమన్నాడు పౌలు గారు. అంటే ఈ సాధన నీకే చెయ్యాలంటే, సాధన నువ్వు జయించాలంటే సహనము, ఓపిక కావాలి. అందుకని నువ్వేం చేయాలి తెలుసా? ఒకటి ప్రార్థన చేయి, రెండో దాన్ని ప్రాక్టీస్ చేయి. లేదనుకో దేవుడు ఏం చేస్తాడంటే చెరుకు మిషన్ లో పెడతాడు. ఫస్ట్ వెనకపోతే చెరుకు మిషన్ లో పెట్టి తిప్పి తీసేసిన తర్వాత రసం ఉండదు కదా. రసం లేకపోతే చెరుకే గట్టిగా ఉండేది, మెత్తకుండదు. రసం లేకపోతే చెరుకు గట్టిగా ఉండదు. అట్లా మనల్ని గట్టిగా లేకుండా చేసి అప్పుడు నేర్పిస్తాడు సహనం. మోషే ఫస్ట్ దేవుడు ప్రణాళిక ఎరుగున్నాడు, దేవుడు ప్రణాళిక తెలుసు. అయినా కూడా మోషే ఏం చేశాడు? దేవుడు మాటల్లా, దేవుడికి లోపల తన సొంతగా చేయాలని ఆశపడ్డాడు, తన సొంత విధానంలో వెళ్ళాలనుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? 40 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చాడు మోసేకి. ఎక్కడ? గొర్రెలు వేసే దగ్గర. అంటే చెరుకు మిషన్ లో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? 40 సంవత్సరాలు నేర్పించిన తర్వాత 10 లక్షల మంది నడిపించడానికి కావాలని సాత్వికం వచ్చింది మోషేలో. అందుకే దేవుడు చెప్తున్నాడు, మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు. 40 ఏళ్ళు దేవుడు సాత్వికాన్ని నేర్పించాడు, సహనాన్ని నేర్పించాడు. అందుకే సాత్వికుడు అని దేవుడే చెప్పాడు. ఇప్పుడు మనం విన్నప్పుడు లోపడ్డాం అనుకో సూపరు, లేదనుకో వీడియో టైం చేస్తాడు. ఆయన చేతిలో పడతాం కన్నా వాక్యం చేతిలో పడతాం. రైట్, వాక్యం చేతిలో పెడితే వాక్యం ద్వారా మన జీవితాలు సరవుతాయి. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా ప్రభు సహాయంతో సహనాన్ని ప్రాక్టీస్ చేయండి, సహనంతో ఉండండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో ఆయన కార్యాలు జరిగిస్తాడు. 8వ వచనం చూడండి. ప్రభు రాకడ సమీపించినది కనుక మీరును ఓపిక కలిగండి, మీ హృదయంలో సిద్ధపరచుకోండి. దేన్ని సిద్ధపరచుకోవాలా? ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకం ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను విడవాలి, లేదంటే ప్రభు వచ్చినప్పుడు ఈ లోకాన్ని అంతా నేను విడిచి వెళ్ళిపోతాను. కాబట్టి ఈ లోకం అంతా అశాశ్వతమనే ఒక ఆలోచనలోకి మీరు రావాలి, మీ హృదయాన్ని అలా సిద్ధపరచుకోవాలి. తర్వాత చూడండి 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తం ఒకని మీద సనగుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఆగండి. మీరు తీర్పు పొందకుండా ఉండాలంటే ఏం చేయాలంట? ఒకటి మీద ఒకడు. అసలు మీకు విషయం చెప్పనా? బెస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనల్ని మనం విమర్శించుకోవడం, మనల్ని మనం చూసుకోవడం. ఆత్మీయుడు నిజంగా యథార్థవంతుడైతే ఏ వ్యక్తిని కూడా సో పలానా వ్యక్తి అలాంటోడు, పలానా వ్యక్తి అలాంటిదని ఎప్పుడు మాట్లాడు. ఒకటి మీద సనగడం, ఇలా ఎప్పుడు వేస్ట్, వీళ్ళ జీవితం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు మారడం, ఈ టైప్ ఆలోచన రావు. మీరు నమ్మకపోండి, ఎంత దౌర్భాగ్యుడైనా సరే వీడు మారడు అనే మాట నా నోటి నుంచి రాదు. ఈడేంటారు ఆయన ఎట్టున్నాడు అనిపించింది, కానీ ఖచ్చితంగా ప్రభు ఒక రోజు వాళ్ళ జీవితాన్ని మారుతాడని ఒక నమ్మకం నాలో ఉంది. ఎందుకు నాలో ఉందంటే నన్ను మార్చాడు కాబట్టి, అనేక జీవితాలు మార్చాడు కాబట్టి ఖచ్చితంగా. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? సహనం కలిగి ఉండాలి. రెండోది ఏం తెలుసా? ఎవరి మీద సనుక్కోవద్దు, గునుక్కోవద్దు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవద్దు. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు సనుక్కునే టైంలో, ఒకళ్ళనొకళ్ళు గునుక్కునే టైంలో ఏమైందంటే నిందలు వేస్తాం ఎదుటి మీద. ఏమేస్తాం? నిందేసినప్పుడు ఎదుటి వాళ్ళ మనం అన్నప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా దేవుని తీర్పు మన మీద వచ్చింది. నువ్వు అన్యాయంగా మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు అని దేవుడు అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏం చేయలేం. రెండోసారి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొన్నిసార్లు నువ్వు ఏ నింద అయితే ఎదుటి వాళ్ళ మీద వేసావో ఆ నిందలు నీ మీదకి రానిస్తారు. కొంతమందికి నిందలు వేయడం అంటే అంత ఇష్టం, అసలు మనుషులు చూడకుండానే నిందలేసేస్తుంటారు. ఒక సంఘటన చెప్తాను మీకు. యేసన్న గారు తెలిసిన మీ అందరికి. యేసన్న గారు ప్రపంచ దేశాలను ప్రభావితం చేశారు. నేటికి కూడా ఆయన పాటలు కానీ ఆయన యొక్క పరిచర్య కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. అయితే యేసన్న గారి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే ఆయనకి ఒక 100-150 మంది సంఘం, సంథింగ్ ఎంతో తక్కువ సంఘం, ఎప్పుడు అంత విస్తరించాల.
ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే ఏసన్న గారికి చర్చి పక్కనే ఒక రూమ్ ఉండేదంట. ఆయన చర్చి పక్కన రూమ్ లోనే ఉండేవాడు. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత సంఘస్థులు కొంతమంది ఆయన రూమ్ దగ్గరికి వెళ్ళారంట. రూమ్ లోకి సంథింగ్ వెళ్ళినప్పుడు ఆయన రూమ్ లో మంచం కాడ మల్లెపూలు చింపేసి పడేసి ఉన్నాయంట. మల్లెపూలు చింపేసి పడేసి ఉంటే ఏసన్న గారు పాపం చేశాడు, ఏసన్న గారు ఇలా తప్పు చేశాడని చెప్పేసి ఎవరైతే చూశారో వాళ్ళంతా సంఘానంతా ప్రచారం చేసి జనాలందరికీ చెప్పి గందరగోళం చెప్తే ఏసన్న గారి సంఘంలో మొత్తం వెళ్ళిపోయారంట. ఒక 5, 6, 10 మంది అలా మిగిలారంట. మిగిలిన తర్వాత దాదాపు ఒక సంవత్సరం అయిపోయిందంట. సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు పండగలకి ఎట్లా అయితే ఇళ్ళకి చుట్టాలు వస్తున్నారో అలా ఒక ఆవిడ వచ్చిందంట. వచ్చి ఏసన్న గారి మందిరానికి వచ్చిందంట. ఏసన్న గారి మందిరానికి వస్తే ఆశ్చర్యపోయింది. ఇదేంటి అప్పుడే 100 మంది జనాలు ఉన్నారు, అసలు ఇప్పుడేంటి ఎవరు లేరంటే ఏసన్న గారు పాపం చేసి నీకు తెలీదా అని చెప్పారంట. ఎందుకు ఏమైందంటే పరిచారకులు అలా పరిచయం చేయడానికి వెళ్తే అక్కడ మళ్ళీ పూలు చింపేసి పడేసి ఉన్నాయంట. ఇది ఏసన్న గారు పాపం చేయకపోతే, ఎవరిని తీసుకురాకపోతే, స్త్రీలు ఏసన్న గారి యొక్క గదిలోకి రాకపోతే అసలు ఎలాగా మల్లెపూలు వచ్చినాయి అని చెప్పేసి ఈ అమ్మాయితో చెప్తే ఈ అమ్మాయి బోరు నేర్చుకుంటా ఆ మల్లెపూలు ఏసన్న గారు కాదు నేనే వేసానని చెప్తున్నా. ఎందుకు జరిగిన విషయం ఏంటంటే అది ఎండాకాలం అంట. ఎండాకాలం అయితే ఈ అమ్మాయి పిల్ల తల్లి, ఈ పిల్ల తల్లి మల్లెపూలు పెట్టుకుని చర్చికి వచ్చిందంట. ఏడుస్తున్నాడండి పిల్లవాడు. అటు ఇటు తిప్పడానికి ఎండాకాలం కదా, బయట ఎండగా ఉందని చెప్పేసి పక్కన గది ఉందని చెప్పేసి ఆ గదిలోకి వెళ్ళిందంట. గదిలోకి వెళ్తే పిల్లవాడు పాలు తాగితే ఏం చేశాడంటే ఆ మల్లెపూలు అంతా చింపేశాడంట. చింపేసి ఇప్పుడు ఏం జరిగింది, సంఘం అంతా పోనీ వీళ్ళు చూసారే, కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, కొంతమంది నోరు ఉంది కదా బాగుతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ మీద నిందలేయడం మొదలు పెడతామో దేవుడి యొక్క తీర్పులోనికి, ఉగ్రతలోనికి మనం వస్తాం. ఎప్పుడు మనం చూడకుండా, మన కంటితో మనం చూడకుండా ఎదుటి వాడు తప్పు చేశారని మనం మాట్లాడటానికి వీలు లేదు. అది దేవుడు చెప్తున్నాడు. మన హృదయాన్ని అలా మార్చుకోవాలి. ఇప్పుడు ఏసన్న గారి దగ్గరికి వచ్చి ఆ ప్రచారం చేసిన వచ్చి అయ్యా నన్ను క్షమించండి అయ్యా ఏసన్న గారు, ఇప్పుడు ఇలా జరిగిందంట, అప్పుడేమో నేను అది అనుకున్నా అలా ప్రచారం చేశానంటే ఏసన్న గారు అన్నంట ఒక దూది తీసుకురామన్నాడంట. దూది తీసుకొచ్చి ఒక ఒక 10-15 మొక్కలు చేయన్నాడంట. చేసి ఇస్తామనం కానీ పైకి గాల్లో వేసిస్తే మొత్తం చల్లా చెదిరైపోయినాయి అంట. ఇప్పుడు వెళ్ళి ఎరుగురా అంటే అది ఎట్ట కుదిరితే అన్నాడంట. ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్తే ఆ జరిగిన నష్టాన్ని ఎవడు భర్తీ చేస్తాడు? చూడండి, ఒక నింద కొన్ని 100 మంది సత్యం నుంచి తొలగిపోవడానికి, ఒక దైవజనుడి సంఘం కోల్పోవడానికి కారణమే. అందుకే మనం ఎప్పుడు కూడా తొందరపడి ఎవరి ఎదుట కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. అందుకే దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతాడు. తర్వాత 11వ వచనం చూడండి, ముగించుకున్నాం. 10వ వచనం. సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకుని. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, సహోదరులారా మనం ఫస్ట్ ఓపిక కలిగి ఉండాలని చెప్పాడు కదా. వీటికి ఓపిక కలిగి ఉండడానికి ఎవరు మనకి మాదిరి ఎవరంట? ముందుగా పోయినవారు. అవునా? చూడండి, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా. ప్రవక్తలు దేవుని కొరకు ఏం చేశారు? ఓపికతో కనిపెట్టారా, కనపడలేదా? బైబిల్ ప్రకారము మొట్టమొదటిగా దేవుడు నా ప్రవక్త అని పిలిచింది ఎవరిని? దేవుడు నా ప్రవక్త అని పిలిచింది ఎవరినంటే నాకు తెలిసైతే ఒక అబ్రహాం. ఫస్ట్ మోషే ప్రవక్త కాదని చెప్పట్లా, కానీ మోషేకు ముందుగా ప్రవక్త అని పిలువబడింది ఎవరు తెలుసా? అబ్రహాం. దేవుడు స్వయంగా అబీమెలెకు చెప్తాడు ఏమనంటే ఇతను నా ప్రవక్త, అతనితో ప్రార్థన చేసుకుంటే మీ దరిద్రం పోయిందని చెప్తారు. ఇక్కడ చూడండి, మనము ఎదురు చూడడానికి, నిరీక్షించడానికి మనకి ఏ ఆధారం లేదనుకోవద్దు. దేవుడి కార్యాలు ఖచ్చితంగా మన జీవితంలో మనం ఎదురు చూసినప్పుడు జరుగుతాయి. దానికి ఆధారం ఏంటంటే వాక్యం. ఆ వాక్యములో ముందుగా రాయబడిన భక్తుల జీవితాలు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు ఏమనంటే నీకు నేను కుమారుని ఇస్తాను, నీ యొక్క సంతానాన్ని ఆకాశ నక్షత్రంలో విస్తరింపజేస్తాను అని. ఇచ్చాడు ఇవ్వలేదా? కానీ అబ్రహాం జీవితంలో 70, 80, 90, 95, 99 వచ్చేసినాయి, 100 వచ్చేసినాయి. శారా జీవితంలో స్త్రీ ధర్మము నిలిచిపోయింది శారాకి. కానీ దేవుడు ఏం చేశాడు?
చాలా సార్లు దేవుడు మనతో ఏం చెప్తాడంటే, నేను నిన్ను దీవిస్తా, నేను అనేక జనాలకు అప్పించేవాడిని చేస్తా అంటే నువ్వు అప్పుల్లో ఉంటావు. విచిత్రం అది. ఆయన ఏం మాట్లాడతాడో పూర్తి రివర్స్ నడుస్తూ ఉంటుంది వ్యవహారం అంతా. అయినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఆయన ప్రకృతి కఠినమైన కార్యములు చేయగలిగిన దేవుడు. అవసరమైతే మన జీవితాలకు కొన్నిసార్లు ప్రకృతిని మార్చగలడు. ఏం చేయగలడు? మార్చలేడా? ప్రకృతి ఆయనది, సృష్టి ఆయనది. దేవుడిని నీళ్ల మీద నడిపించినట్టుగా మన జీవితాలను ఏం చేస్తా తెలుసా? ఆశ్చర్యకరంగా ప్రకృతిలో అతీతమైన కార్యాలు కొన్నిసార్లు నీ జీవితంలో ఖచ్చితంగా జరిగిస్తాడు. అది ఎప్పుడంటే నువ్వు ఆయన కొరకు ఓపికతో ఎదురు చూసినప్పుడు. ఓపిక నశించిన వద్దు. చాలా మంది అనే మాట ఏంటంటే, ఇప్పుడు వచ్చిన కష్టాలు నేను తట్టుకోలేకపోతున్నాను, నేను తట్టుకోలేనంత శ్రమ నాకు వచ్చిందంటే ఇది అబద్ధం. ఎందుకో చెప్పనా? తట్టుకోలేనంత శ్రమ నీకు రానివ్వడానికి దేవుడు జ్ఞానం లేనుడు కాదు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత వయసు, వాళ్ళు ఎంత బరువు మోయగలరు అని చూసి బరువు వాళ్ళ మీద నెత్తి మీద పెడతారా? లేకపోతే ఉన్నారు కదా అని చెప్పేసి ఒక 50 కేజీలు 5 సంవత్సరాల మీద పెడతారా? పెట్టరా కదా? మీ పిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు ఇస్తారు కదా, ఎంత వీటిని బొమ్మలు ఇస్తారో? ప్లాస్టిక్ బొమ్మలు చిన్న ఇస్తారు. కొడుకుని ఉయ్యాలో కొడుకునే వాటి కూడా బొమ్మలు ఇస్తారు. ఆ బొమ్మలు వేయకుంటాయా? ఉండవు. ఇప్పుడు అలాంటివి నువ్వు ఒక శ్రమను అనుభవిస్తున్నావు అంటే, ఒక కష్టాన్ని అనుభవిస్తున్నావు అంటే, ఇది దేవుడికి మన జీవితంలో తెలియకుండా రాదా ఏదొచ్చినా. అయితే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత అయితే మొయ్యగలవు అంతే దేవుడికి ఇస్తాడు. ఇది ఒక విషయం తెలుసా? మనం చాలా సార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని నమ్ముతాం, దేవుడు మనకు జరిగిస్తాడని. కానీ నీకు శ్రమ వచ్చిందంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుడే నేను నమ్ముతున్నాడు. ఏమి నమ్ముతున్నాడు? నువ్వు జయించగలవని. యోగ విషయంలో దేవుడు సవాల్ చేశాడు ఎవరికి? సైతానికి. ఏమన్నా తెలుసా? నా బిడ్డ నన్ను వదిలిపెట్టడం ఎన్ని వచ్చినా అని. యోగు ఎంత సహించగలడో దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు యోగు సామర్థ్యం తగినట్టు ఇచ్చాడు. నువ్వు ఎంత సహించగలవని తెలుసు, నువ్వెంత ఓపికతో ఎదురు చూడగలవని తెలుసు. తగిన దానికన్నా నీకు ఎక్కువ ఇవ్వడం. అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించదు. అయితే ప్రభువు నమ్మదగిన వాడు. మీరు సహించగలిగిన దానికంటే ఆయన ఎక్కువగా మిమ్మల్ని ఏం చేయడంట? శోధించడు. అంటే నువ్వు అనుభవిస్తున్న సమస్య తెలుసా? నువ్వు ఎంత అనుభవించగలవో కూడా తెలుసు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, శోధనతో కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా? తప్పించుకునే మార్గాన్ని ఇస్తాడు. అయితే మీరు చేసిన పని తెలుసా? ఓపికతో దేవుడి దగ్గర కనిపెట్టండి. చాలా మందికి శోధన రాగానే ఓపిక ఉండదు, ఉన్న ఓపిక నశిస్తుంది, కృంగిపోతారు, అటు పరిగెత్తుతారు, ఇటు పరిగెత్తుతారు, అలా చేస్తారు, ఇలా చేస్తారు, అది చేద్దాం, ఇది చేస్తారు, గందరగోళం అయిపోతుంటారు. అందుకే దేవుడు మీ జీవితం ఏం అలా చేసుకుని చేయట్లా. మీరు ఎంతకాలం అయితే గందరగోళం అయి పరిగెత్తుతారో అంతకాలం దేవుడు ఏం చేయడు. మీరు గందరగోళం అవ్వకుండా దేవుడి సన్నిధికి రండి, ఓపికతో కనిపెట్టండి. దేవుడి కొరకు నిరీక్షించిన ప్రతి సేవకుని జీవితంలో, ప్రతి ప్రవక్త విషయంలో, ప్రతి దైవజనుని విషయంలో, భక్తుల విషయాల్లో దేవుడు కార్యాలు జరిగించాడని నమ్మండి. అప్పుడు జరిగేది ఏం తెలుసా? దేవుడు ఖచ్చితంగా నీ సహనానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. అందుకే 11 సహించిన వారిని ధన్యులు అనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనముల గురించి వింటిని, ఆయన ఎంతో జాలియో కనికరము గలవాడని. మీరు ఎవరు జాలి కనికరం గలవాడని యోబు జీవితం ద్వారా తెలుసుకున్నారు? దేవుడు జాలి కలిగిన దేవుడని, కనికరం కలిగిన దేవుడని, కోల్పోయినవి తిరిగి ఇస్తాడని యోబు జీవితాన్ని చూసిన మనం ఖచ్చితంగా నేర్చుకున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏ పరిస్థితి వచ్చినా సహనం కలిగి ఉండండి. ఎదుటి వ్యక్తులకు సహాయం చేయండి. భక్తి యొక్క పరిపూర్ణమైన నిర్వచనాన్ని మీరు నెరవేర్చాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు.